బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ నుంచి ఏపీకి సంక్రాంతి ప్రయాణాలు ఊపందుకున్నాయి. పండుగకు వారం రోజులకు పైగా సెలవులు రావడంతో హైదరాబాద్ నుంచి వేలాది కార్లు విజయవాడకు క్యూ కట్టాయి. కోస్తా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు వచ్చేవారితో జాతీయ రహదారులు కిటకిటలాడుతున్నాయి. చిల్లకల్లు, కీసర టోల్గేట్ల దగ్గర తీవ్ర రద్దీ నెలకొంది. శనివారం తెల్లవారుజాము నుంచి రికార్డు స్థాయిలో వాహనాలు రావడం మొదలైంది. ట్రాఫిక్ ప్రభావం విజయవాడపై పడింది. వాహనాలను మధ్యాహ్నం నుంచి పశ్చిమ బైపాస్ కు మళ్లించడంతో రద్దీ తగ్గింది. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల వైపు హైదరాబాద్ టు విజయవాడ NH65 పై ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కాకపోవడం, సర్వీస్ రోడ్ ముందుగానే ప్రయాణాలు సాగించాల్సి రావడంతో వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. జాతీయ రహదారిపై అనాసాగరం దాటి మునుగచెర్ల వరకు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని నియంత్రిస్తున్నారు. ఇక విజయవాడ నుంచి ఏలూరు మీదుగా వెళ్లే రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. కలపరు టోల్గేట్ వద్ద వాహనాల శ్రేణులు బారులు తీరడంతో పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. నాచుకుంట టోల్గేట్ వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి నడిపే 110 షెడ్యూల్ బస్సులు నిండిపోగా శుక్రవారం అదనంగా 25 స్పెషల్ బస్సులను నడిపింది. ఇక శుక్రవారం తెలంగాణ ఆర్టీసీకి చెందిన షెడ్యూల్ బస్సులు 200 కాకుండా మరో 50 స్పెషల్స్ పంపారు. ఇక శనివారం 100కు పైగా ప్రత్యేక బస్సులు నడిపారు. సొంతూళ్లకు వచ్చే వారి కోసం ఎన్టీఆర్ జిల్లా రీజియన్ అధికారులు 526 స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ వైపు వెళ్లే రైళ్లన్నీ అసాధారణ స్థాయిలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. ఇవి కాకుండా 16 స్పెషల్ రైళ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ టు హైదరాబాద్ల మధ్య శనివారం నుంచి మరో 2 స్పెషల్ రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. వీటిని ఈ నెల 19 వరకు నడపనున్నారు.